దయచేసి దయచేసి సంఖ్యాజ్ఞానం 7వ అధ్యాయము 24 నుండి 29 వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 3వ దినమున అర్పణము తెచ్చిన వాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారుడు ప్రధానుడును ఏలీయాబు. తీసుకొచ్చారు ఏలీయాబు. మొదటి రోజు ఎవరు తీసుకొచ్చారు? యోధా గోత్రం వారు. రెండవ రోజు ఎవరు తీసుకొచ్చారు? ఇస్సాకారు. ఇప్పుడు మూడో రోజు ఎవరు తీసుకొచ్చారు? జెబూలూను కుమారుడు. అంటే రోజుకి ఒక గోత్రం చొప్పున వారు ఏం చేయాలి? అర్పణం తీసుకురావాలి. సో అర్పణం అందరికీ కూడా ఒకే రకంగా ఉండాలి. నేటి దినాల్లో సో మనం కూడా ఏంటంటే కొత్త నిబంధనలు మనం కూడా అర్పించాలి. ఏం అర్పించాలి? యెహోవా ఫలం అర్పించాలి. యెహోవా ఫలం అర్పించాలి. ఇంకేం అర్పించాలి? మన శక్తిని అర్పించాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్పించాలి. కొత్త నిబంధనలో మనము జంతు సంబంధమైన బలులు అర్పించిన అవసరం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే మనందరి కొరకు బలులన్నీ కూడా అర్పించాలి. ఇప్పుడు మనకి పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు బలియాగం ద్వారానే మనల్ని క్షమించి రక్షించినాడు కనుక, ప్రోగ్రంగా చేసినాడు కనుక ఇప్పుడు కూడా బలులు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. పేతురు కూడా చెప్పాడు. మొదటి పేతురు 2:4 గత వారంలో చూసాం. ఎలాగా మూడవ దినాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఆ దినాల్లో వంతులు అనేవి ఉండేవి. ఈ దినాల్లో అందరూ రావాల్సిందే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంతా కూడా ఏం లేదు, ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడ ప్రధానులు లేదు. యాజకుల్లో ఎవరు ప్రధానులు? యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు. మనలో ఎవరు ప్రధానులు? అందరూ అందరూ ఒకటే. కాబట్టి అందరూ కూడా బలులు తీసుకోవాలి. యవనస్తులు ఉన్నారు, వారు కూడా మారుమనసు పొందారు, విశ్వాసం ఉంచారు, సువార్తలో బాప్తిసం తీసుకున్నారు. వారు ఏం చేయాలి? వారు రాత్రి చాలా మంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ ఏ గోత్రం కూడా నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. ధర్మశాస్త్రం ఖచ్చితం. అయితే ఇప్పుడు కూడా ఖచ్చితంగానే ఎవరైతే రారో, ఎవరైతే యాజక ధర్మం చేయరో, ఎవరైతే దేవునికి అర్పించవలసింది అర్పించరో, యేసుక్రీస్తు ప్రభు వారిని అంతగా ప్రేమించి పరలోకం నుండి దిగొచ్చి భూలోకానికి వచ్చి ఎంతో కఠిన ఘోరమైన దరిద్రమైన పేదరికమైన జీవితం జీవించి మనుషుల చేత సృష్టికర్త ఎవరికి హేళనైపోయాడు? మనుషులకు హేళనైపోయాడు. ఇంకెవరికి హేళనైపోయాడు? సాతానికి హేళనైపోయాడు. సాతాను ఏమంటాడు? యేసు ప్రభువుని పట్టుకుని నాకు మొక్కు, నేను నీకు ఇదంతా ఇస్తా. ఇదంతా ఎవరిదే? సాతాను పాత్ర కాదు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు అంత సులకన చేయబడ్డాడు. దేని కొరకంటే నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి, నిన్ను నన్ను దేవునికి యాజకులుగా చేయటానికి. అందుకనే ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనం కోరుకోవాలి. దినాల్లో అంటే ఎవరి సంపాదన వారు సంపాదించుకోవాలి, కుటుంబాలను పోషించుకోవాలి. అదొక ఎత్తు అయితే దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా మనం కంపల్సరీ ఇవ్వాలి. అత్యవసరమైన పరిస్థితులు ఏమన్నా తప్పదు. అది మనం సంఘానికి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు ఏమవుతుందంటే సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. ఓకే, అది అత్యవసరమైన పరిస్థితి ఏంటో దాని కొరకు ఏం చేస్తారు? ఒకవేళ తీవ్రమైన అనారోగ్య పరిస్థితి, లేకపోతే ఊరికి వెళ్తున్నావా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా చెప్పినప్పుడు ఏమవుతుంది? చెప్పాలి. ఇప్పుడు మనల్ని ఒక శరీరంగా చూస్తున్నాడు దేవుడు కదా. శరీరం అంతా కూడా ఏం చేయాలి? పనిచేయాలి. ఇప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలను ఏం చేస్తున్నాయి? పనిచేస్తున్నాయి కదండి. ఏదన్నా పని చేయలేదనుకోండి ఏమవుతుంది? మనం ఏ పని చేయలేం.
అలాగే ఆత్మీయంగా కూడా చాలా మంది ఈ శరీరాన్ని ప్యారలైజ్ చేసేస్తున్నారు, పక్షవాతాన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎవరైతే సరిగా రావట్లేదో, లేకపోతే యాజక ధర్మం జరిగించట్లేదో, ప్రభువుకి అర్పించుకోవాల్సింది ఏది కూడా అర్పించట్లేదో, అవన్నీ కూడా ప్యారలైజ్డ్ పార్ట్స్ అన్నమాట. అంటే పక్షవాతానికి గురైన వాటికి ఏం కావాలి ఇప్పుడు? ఆ, ఇప్పుడు మనం ప్రార్థన తప్ప ఇంకేం చేయలేం. వాడు ఎందుకంటే హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఏం చేయట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఈ ఆఖరి రోజుల్లో ఉంటున్నాం కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చే నిత్యము వెదికేవారుగా ఉండాలి. సో ఇక్కడ ఈ 24 వచనంలో ఎవరు తీసుకొచ్చారు? హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడైన ఏలియాబు తీసుకొచ్చాడు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిను, తర్వాత ధూప ద్రవ్యములతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తను, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేక పిల్లలను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది హేలో కుమారుడైన ఏలియాబు అర్పణ. కాబట్టి అనుదినము కూడా మనం ఏం చేయాలి? అలా చేయాలి. వాళ్ళు మెటీరియల్ కానీ జంతువులు కానీ చాలా విలువైనవి. వెండి తీసుకురావాలి, బంగారం తీసుకురావాలి కదా, పిండి నూనె కూడా తీసుకురావాలి. అవి కూడా ఎట్లా ఉండాలండి? పులియని పిండి ఉండదు, పులిసిన పిండి. ఆ దేవుడు వారి విధేయతను, వారి ప్రేమను పరీక్షించడానికి ఆ దినాలు ఇవన్నీ కూడా పెట్టారు. ఈ దినాల్లో, ఈ రోజుల్లో మనం చూసినప్పుడు నీవు నేను అసలు ఎటువంటి విధేయత లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే మనం లోక సంబంధులు, సాతాను సంబంధులు, నరక పాత్రలు కదండి. సాతాన్ని ఇష్టాలు మనం నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు, విడిపించి మనల్ని రక్షించాడు కదండి. ఇప్పుడు ఏ బలిని తీసుకురావాలి? మనం జిహ్వా ఫలాన్ని తీసుకురావాలి కదా. ఎందుకంటే కొద్దిగా విధేయత అనేది చూపించాలి. దేనికి విధేయత చూపించాలి? సమాజంగా కూడా మానవద్దు అంటే ఏం చేయాలి? విధేయత. ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే ఏం చేయాలి? చేయాలి. దేని గురించి చేయాలి ప్రార్థన? ఇప్పుడు దిలీప్ చేశారు. ఎవరికి? యవనస్తులు పరీక్షలు రాస్తున్నారు, లేకపోతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారని, లేకపోతే ఈ ఇతరుల యొక్క బాధలు ఏమైనా అవసరం ఉన్నా దాని కొరకు చేసి, ఓకే. అయితే దాంతో పాటు ఇంకేం చేయాలి? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, అసలు ఆత్మీయ స్థితి ఏంటి అనేది కూడా గుర్తించాలి. మనం సహజంగా అందరూ కూడా సహజంగా ఏం చేస్తారంటే ఈ ప్రార్థన అనేది ఈ పెద్దలు, సంఘాల్లోని సేవకులే, పెద్దలే, నాయకులు ఆత్మీయ విషయాలకి ప్రాముఖ్యత. ప్రార్థన గురించి పెట్టారా? ఇదిగో ఈయన పరీక్షలు రాస్తున్నాడు, సాయం చేయి. ఈయనకు ఎక్కడ పోయినా పర్వాలేదు, ఆత్మీయ ఫస్ట్ దేని కొరకు చేయాలి? ఆత్మీయ విషయాలు చేయాలి. లేకపోతే అటువంటి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా? ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే ప్రతిదానికి సూత్రం ఉంది కదా. మత్తయి సువార్త 6:33 ఏం చెప్పాడు? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని ఏం చేయాలి? వెతకాలి. తర్వాత ఏమవుతాయంటే ఇవ్వండి. మన ప్రార్థన కూడా అంతే. ప్రభు నీ నీతిని, రాజ్యాన్ని వెతికినట్లుగా చేయండి. యవనస్తులు ఫలాములు పరీక్షలు రాస్తున్నారు కదా, అది వారి ఈ భవిష్యత్ ఈ లోక జీవితానికి కూడా, కెరియర్ కూడా
అవసరం కదా. సో అలా మనం ప్రార్థించాలి. ఓకే. లేకపోతే ఏమవుతారంటే భూ సంబంధమైనవి అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాం అనుకో, వాళ్ళకి భక్తి ఉంది. అందుకని ఆ భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు? నాకు ఐశ్వర్యం నేను పేదరికం నేను చెప్పు. తర్వాత ఎక్కువైతే ఏమంటాను, దేవుడు ఎవరా అంటే. తక్కువైతే ఏం చేస్తాను, దొంగతనం చేస్తాను. ఇటు క్రిమినల్ అయిపోతాం. అది దేవుడు ఎవరా అన్నా ఒకటే, అది కూడా పెద్ద క్రైమ్. అది ఇటర్నల్ క్రైమ్, శాశ్వతమైన క్రైమ్. అంటే దేవుడు ఎవరా అని అనవసరం లేదు కదా. రాకపోవటం, నిర్లక్ష్య పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. నేను ఎంత సూపర్వైజ్ చేసినప్పటికీ, ఎంత క్లోజ్ సూపర్వైజ్ చేసినప్పటికీ కూడా కొంతమంది నిలకడగా ఉంటున్నారు, కొంతమంది ఏమవుతున్నారు, కొంతమంది వెంటనే వాళ్ళని కరెక్ట్ చేసిన వెంటనే సారీ అంకుల్ ఇట్లా అయిపోయిందని వాళ్ళ మనస్సాక్షి ఉందన్నమాట. కొంతమంది అయితే అంతే, నువ్వు ఎంత అన్న చెప్పి అంతే చేయరు. పెద్దలు కూడా అంతే, అలాగే ఉన్నారు. పెద్ద పెద్దలు కూడా అట్లా ఉన్నారు. మరి ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఆ రోజు ఎవరు ప్రముఖుడు తెచ్చేవారు కదా, ఆ గోత్రంలో ఉన్న ప్రధాని తెచ్చేవారు. ఇప్పుడు ఎవరు తీసుకురావాలి? అందరూ తీసుకురావాలి. ఇప్పుడు ఎవరయ్యా ప్రధానులు అంటే ఎవరు చెప్పండి చూద్దాం. ఆ? రానివాడు రానివాడు ప్రధాని, రానివాడు ప్రధాని, అర్పించిన వాడు ప్రధాని, సంపూర్ణ గర్విస్తుంది, దూరస్తుంది. ఇప్పుడు మనకి ఈ వెండి బంగారాలు ఏం తీసుకురావద్దు, కేవలం నువ్వు వస్తే చాలు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నీకు ఈ వాక్య జ్ఞానాన్ని దేవుడు నేర్పిస్తుంది. నీ కెరియర్ నీవు చదవకుండా ఈ ఉద్యోగం వచ్చింది కాదు. అలాగే ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడి మందిరంలో మనకి నేర్పించే సంగతులన్నిటిని చేయాలి. అందుకనే ఆ రోజుల్లో కుటుంబ సమేతాలను ఉండేది. నేను కూడా పిల్లల్ని ఆ సైకిల్ మీద, ఆ స్కూటర్ మీద వెనక ముందు కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఎవరిని కూడా విడిచిపెట్టేది కాదు. ఇంతకుముందు చెప్పాం ఒకసారి బైబిల్ స్టడీ వెళ్తే 1995 ఆగస్ట్ 25 బైబిల్ స్టడీ ఆ రోజు బుధవారం అనుకుంటా. అప్పుడు దొంగలు వచ్చి పడ్డారు. ఎందుకు పడ్డారు దొంగలు వచ్చి? ఎవరు పాజిటివ్, అదే కనెక్షన్. ఎవరు ఎందుకు లేరు? అందరు అడిగారు. ఈనాడు భర్త ఒకడు వస్తాడు, లేదు భార్య ఒకటి వస్తాడు కదా, అట్లా వంతులు వంతులు వేసుకుంటారు. సరే, మీరు అట్లా వస్తే కనీసం ఆ వెండి బంగారం ప్లేట్లు పట్టుకురండి, వెండి ప్లేట్లు అవి పట్టుకురండి అమ్మ. అర్థమైంది. మనం కూడా వెండి వాడతాం కదా సండే, వెండి గ్లాసులు, వెండి పాత్రలు అన్ని కూడా. వెండి దేనికి గుర్తుగా ఉంది? విమోచన గుర్తుగా ఉంది. బంగారం దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధత. ఎప్పుడు పరిశుద్ధపరచబడి క్రీస్తులో పరిశుద్ధంగా జీవించడం అంటే తప్పు చేస్తే ఒప్పుకొని కడగబడి పరిశుద్ధపరచబడి వెళ్ళటం, అంతకంటే అంటే పాపం చేయకుండా మనం చూసుకోవాలి. అంటే పాపం అంటే కేవలం శరీర అపవిత్రత మాత్రమే కాదు ఇది. దేవుడు చెప్పిన ఆజ్ఞను మాట ఎడతెక్క ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆ ప్రార్థన కూడా నీ అవసరాన్ని బట్టి చేయకూడదు, దేవుని అవసరం ఏంటో చూసి చేయాలి. అన్న కూడా 3 ఏళ్ళు వరుసగా వెళ్ళి బరులు అర్పించింది. ఏం లాభం? ఎప్పుడు ఎప్పుడు ఎందుకంటే తన ప్రార్థన ఎప్పుడైతే ఈ మందిరంలో కొరత ఉంది, ఓ ఈ హోప్ని ఫినెహాసులు, ఏలీ కుమారులు ఇద్దరు మిక్కిలి దుర్మార్గులు, వాళ్ళు ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తున్నారు. వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన పవిత్రమైన బలుల్ని ఏం చేస్తున్నారు? దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి ఆ మందిరాన్ని తీసుకొస్తుంటే ఆ బలి మాంసం వీళ్ళు తీసేసుకున్నారు, బలవంతంగా తీసేసుకున్నారు.
దాంట్లో శ్రేష్టమైనది. ఏ పార్ట్స్ బాగుంటాయి ఎవరికి తెలుసు అండి? ఏ పాట బాగుంటుందో ఎవరికి తెలుసు? వాళ్ళు బాగా తెలుసు అన్నమాట. ఆ పాటను ఎత్తుకుపోతున్నారు. అలా చేస్తారు. ఈ దినాల్లో కూడా అట్లా ఉంది. ఎందుకంటే యెహెజ్కేలు 34 అధ్యాయంలో ఉంటుంది. సేవకులు ఎలాగుంటారు, కాపర్లు ఎలాగుంటారు, కొవ్విన వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు వధించి తింటారు. ఎవరు కొవ్విన వాడిని అంటే ఎవరండి? బాగా ఐశ్వర్యవంతులు. సో ఈనాడు పొగుడు అవసరం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, అప్పుల బాధల్లో ఉన్నా, నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా తీసుకొచ్చి ఇయ్యి అంటున్నారు. అర్థమైంది? అటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీలు ఏముంది? కొన్నిసార్లు సంఘం కూడా ఏం చేయాలి? అందుకే సహోదర ప్రేమకి అట్లా చేయట్లేదు. ఏం చేస్తున్నారు అంటే కషాయ వారని అర్థం, కనికరము లేని వారని అర్థం. కనికరము లేని వారిని బైబిల్ బైబిల్ భాషలో కొత్త నిబంధనలు కుక్కలు ఉంటాయి. కుక్కలు వచ్చి ఏం చేసినాయంటే కురుపు. ముందుగానే లాజర్ ఏం చేస్తున్నాడు? శోభమ్మ ఇక్కడ ఉన్నావా? ఎక్కడ ఏం చేస్తున్నాడు? కురుపులతో బాధపడుతున్నాడు. కురుపులు అంటే ఏంటి? వాళ్ళు గాయాలు చేస్తున్నారు. గాయాలు చేసేవాళ్ళు ఒకళ్ళు, మళ్ళీ దాన్ని ఇంకా రేపేవాళ్ళు ఒకళ్ళు. సో అలాగా లాజర్ని ఏం చేస్తున్నారు? కుక్కలని పెట్టారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఏం చేస్తున్నారంటే శిలువైన యేసు ప్రభువుని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. ఫిబ్రవరి 6:6 నుంచి చదవండి. దేవుని దివ్య వాక్యమును శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు మరలా సిలబస్. తప్పిపోయిన వారు ఎవరండి? వర్షము కురిసినప్పుడు దాని కింద అదే ఎగ్జాంపుల్ ఇస్తాడు కదా. వర్షము కురిసినప్పుడు భూమి ఏం చేస్తుందంట? ఫలాన్ని ఇస్తుంది అనమాట. నేటి దినాల్లో కూడా దేవుడు వాక్యం అనే వర్షాన్ని మన మీద కురిపించినప్పుడు, వాక్యం అనే విత్తనాలని మన హృదయాల్లో నాటుతున్నప్పుడు ఎక్కడ ఉంటున్నారు మనుషులు? కదండి. మేము దేవుడు ఎంత జాలి గలవాడో, ఎంత కనికరం గలవాడో, ఎంత దీర్ఘశాంతం గలవాడో ఆయన స్వభావాన్ని బట్టి ఇట్లా రికార్డ్ చేసి ఏం చేస్తున్నామండి? పంపిస్తాం. ఇప్పుడు ఇది మంది జూమ్ పెయిడ్ అన్నమాట. ఇయర్లీ 20,000 అవుతుంది. అంటే ఎన్నో వస్తాయనుకోండి. దేవుడు ఇస్తాడు, మీ ద్వారా ఇస్తాడు, ఎక్కడికి పోదు. మళ్ళీ ఇంటర్నెట్ కూడా ఉంటుంది కదా అట్లా. కాబట్టి 7-8 వేలు అంత ఉంటుంది సంవత్సరానికి. 550 పర్ మంత్ ఎంత అవుతుంది? 6,000 7,000 అవుతుంది. 8,000 అట్లా ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నాము? సరే వెళ్ళి వెళ్ళున్నాయి, మేము డ్యూటీకి వెళ్ళిపోయాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం. అందుకని అనేక మంది ఏమవుతున్నారంటే ఇప్పుడు ఆత్మీయ రోగులు అవుతున్నారు, బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు. పూర్తిగా నిద్రావస్థలోకి ఆత్మీయ నిద్ర కదండి. ఫిజికల్ ఆత్మీయ నిద్ర ఎవరికి వస్తుందంటే ఎప్పుడు కూడా శరీర విషయాల మీద ఎవరు ఏం చేస్తారు? ఇట్లా యేసుక్రీస్తు ప్రభువులు ఏం చేస్తున్నారంటే ఆయన గాయాలను మరలా మరలా రేపుతున్నారు. ఎంత భయంకరమైంది! ముందే మన పాపాల చేత మనం విసిగించాం, మనం బాధ పెట్టాం. మన పాపాలను బట్టి యేసు ప్రభు గాయాలు పొందాడు. గాయాలు పొంది మనల్ని స్వస్థపరిచాడు, మారు మనసు ఇచ్చాడు, హృదయాన్ని మార్చాడు. 4 రోజులు నడుచుకున్నాం, 5వ రోజు నుంచి అవుట్ కదండి. అటువంటి వారిని కూడా ఏమంటారంటే, వెనకంజ వేసిన వారిని కూడా ఏమంటారంటే ప్రేమ లేని వాడిని కుక్కలు అంటున్నారు కదా. ఒంట్లో ఏం చేస్తున్నాయంటే అవి రెండోది వెనకంజ వేసిన వారిని కూడా ఏమంటున్నాడు? కుక్కే అంటున్నాడు. వాంతికి తిరిగే కుక్క.
మరి ఇప్పుడు మన కుక్కలమా గొర్రెలమా? కుక్కలమా గొర్రెలమా అనేది చూసుకో. మీరంతా మంచివాళ్ళు, ఆ శక్తి కలిగి వచ్చి మీ భక్తిని కాపాడుకుంటున్నారు, పరిచర్య చేస్తున్నారు, యాజక ధర్మం చేస్తున్నారు. అట్లా వాళ్ళ పేర్లు ఉంటాయి. ఆయన ఎవరైతే తీసుకొచ్చాడో అతని పేరు ఉందా లేదా? ఈరోజు ఏం పేరు ఆయన పేరు? ఆ? ఏలియాబ్. ఏలియాబ్. వెరీ గుడ్, బాగా చెప్పమ్మా. ఏలియాబ్. ఏలియాబు ఏ గోత్రానికి ప్రధానుడు? జెబూలూనికి కదండి. జెబూలూను ఎవరు? యాకోబు కుమారుడు కదా. యాకోబు కుమారులు 12 మంది కదా. అట్లా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎంతమంది? 12. సో వాళ్ళు చేయవలసిన పరిచర్య అంతా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన వంతు ఏంటి? మనం చేయాలి. ఓకేనా? సో వారు వారు చేసిన పరిచర్య అంతా కూడా మనం చేయాలి. అట్లాగా కొనసాగాలన్నమాట. కాబట్టి వీళ్ళంతా కూడా అర్పించారు. అప్పుడు పాత నిబంధనలు అయితే ద్రవ్యం, లేకపోతే గొర్రెల్ని, మేకల్ని వారి కొరకు అర్పించాలి. ఇప్పుడు మన కొరకు, మన పాపముల కొరకు తానే అర్పించుకున్నాడు కనుక మనము రక్షణ పొందాము, పాప క్షమాపణ పొందాము. అయితే ఇంకా పొందుతున్నాము, ఇంకా అనేకమైన తప్పులు చేస్తున్నాము. ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో ఎక్కువ చేస్తున్నాము. చాలా మంది మార్మోస్ పొందారు. మేము ఈ తప్పు ఆ తప్పు చేయట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, లేకపోతే మేము లంచాలు తీసుకోవట్లేదు అని చెప్పొచ్చు. అవన్నీ మంచివే, కానీ ఆత్మీయ విషయాల్లోనే తప్పిపోతున్నాం. అదే గొప్ప పాపం కదండి. కాబట్టి నన్ను ప్రేమించేవాడు, నన్ను వెంబడించేవాడు తన సెలవును ఎత్తుకుని పంపించు. అయితే సెలవును ఎత్తుకుని అంటే అర్థం ఏంటంటే, నన్ను తప్ప వేరే వారిని నాకంటే ఎక్కువగా ప్రేమించు. తల్లినైనను, తండ్రినైనను, చెల్లినైనను, తల్లినైనను, దేవునైనను, దానినైనను కూడా ప్రేమించాలి. ఓకే. తర్వాత ఫస్ట్ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మ శక్తితో దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. అదన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరు చేస్తున్నారు. మీరు కష్టపడి డ్యూటీని చేసుకుంటూ మళ్ళీ వస్తున్నారు. సో మీలాగే అందరూ కూడా ఉండాలని అపోస్తలుడు పౌలు కూడా అంటాడు. అగ్రిప్పతో ఎవరితో అంటాడు. అగ్రిప్ప ఫేస్తా అనుకుంటా, రాస్తా అంటాడు అనమాట. కాబట్టి ఆయనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క తీర్పు, కృప ఎలా దొరుకుతుంది, రక్షణ ఎలా వస్తుంది, తర్వాత రక్షణ యేసు ప్రభువుని నిరాకరిస్తే ఎలాంటి తీర్పు జరుగుతుంది అనే విషయాలు 3 విషయాలు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? నన్ను ఎంత సులభముగా క్రైస్తవుని చేస్తున్నాను అంటాడు. ఎవరికి లాభం? ఆయనకే లాభం. ఈ బంధకాలు తప్ప మీరు కూడా ఆత్మీయంగా నాలాగా ఉండాలని నేను కోరుకుంటాను. కాబట్టి మిగిలిన వారు, మన ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉండాలి? మిగిలిన కుటుంబాల్లో ఉన్నవారు అంటే ఎలా ఉండాలి? అది సరే. మన గోత్రం అంటే మన గోత్రం. ఇప్పుడు మన గోత్రం అంటే స్మరణాలు ఎంతమంది ఉంటారు? మినిమం 50 మంది వేసుకుందాం. 50 మంది వేసుకుందాం. 50 మందిలో ప్రధానులు ఎవరు? ఒకరిని అని అనుకుందాం, నన్నే పెట్టుకోండి. కాబట్టి ప్రధాని ఏం కావాలి? మీ అందరినీ చూసుకోవాలి. ఎవరి పరిస్థితి ఎలాగ ఉందనేది ఏం చేయాలి? చూడాలి. చూసి దాని ప్రకారం ప్రార్థన చేయాలి. వారు కూడా, మీరు కూడా ఏం చేయాలి? యాజక ధర్మం చేసేటట్టుగా సిద్ధపరచు. ఎన్ని బాధ్యతలు ఉంటాయి. మీరు కూడా ఏం చేయాలి? ఒక్కొక్కళ్ళు తెలుసుకున్నప్పుడే ఇతరుల కొరకు ఏం ప్రార్థన చేయాలనేది అర్థమవుతుంది. ప్రార్థన అనేది 99.9% అంత శరీరంగానే ఉంటాయి. కొంతమందే పరిచర్య చేసేవాడు యథార్థంగా వాడు సరైన వాటి కొరకే ప్రార్థన చేస్తారు.
వారి ప్రార్థన గాని, ఆరాధన గాని వాక్యానికి లింక్ అయి ఉంటుంది. ఏది ఎలాగ చేయాలో అలాగే చేస్తారు. కాంప్రమైజ్ అవ్వరనమాట. అర్థమైందా? అంకుల్ నాకు ఇది వచ్చింది ప్రార్థన చేయంటే ఏంటంటే ముందు నీ ఆత్మీయ సంగతి ఏంటని అడుగుతా. ఎవరైనా ప్రాణి ఫస్ట్ అదే. ఎందుకంటే బలహీనతలు ఎందుకు తీసుకొస్తున్నాడు? అదే దీన్ని ఆశ్రయం చేసుకుని ఎప్పుడైనా వారికి ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. అందుకని మీరే ఏం చేస్తారు? ఎక్కువ చాలా మంది అందరూ కొంతమంది మొహమాటారు కదండి. అది అమెరికా అసలు మొహమాట ఏం చెప్ప ఈ రోజుల్లో కూడా అమెరికాలో ఉన్న తాతలు అయిపోయారు దేవనస్తులు. మా ఈనాడు లాంటి వాడు మంచివాడు అనుకో, ఇప్పుడు వస్తున్న వాళ్ళు అందరూ మంచివాళ్ళు అనుకో, మిగిలిన వాడు చెప్తుంది. అర్థమైందండి. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.